ఇంతవరకు నీ జీవితంలో చాలా మంది చేత తరవబడ్డామేమో, ప్రతికూల వాతావరణాల మధ్యనే ఉన్నామేమో. దేవుని శాశ్వత ప్రణాళికలు చాలా గొప్పవి. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ దేవుని స్తుతించడం ప్రారంభించారు. ప్రభువా, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి. మాకున్న బలం, మాకున్న జ్ఞానం, మాకున్న స్ట్రాటజీస్ ఇవి కాదు కదా మమ్మల్ని నడిపించింది. నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించావు, మమ్మల్ని తోడుకుని పోతున్నావు. ఎంత చక్కని మాట అది. నీవు విమోచించిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకు భౌతిక సంబంధం విమోచన లేదా విడుదల వారికి కలిగిందేమో, కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన సిలువలో మనందరి స్థానాన్ని తీసుకుని ఆయన మనపక్షంగా వేలాడవేయబడినప్పుడు, ఆయన సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించినప్పుడు మనందరినీ కూడా పాప బానిసత్వం నుంచి ఆయన విడిపించారు. పాప దాస్యము నుండి మనల్ని విడిపించారు. ఐగుప్తు దేశం అనేది దాస్య గృహంగా బైబిల్లో ఉదహరించబడింది. మనందరం కూడా ఒకప్పుడు పాపానికి దాసులమే, కానీ యేసుక్రీస్తు ప్రభు మనందరినీ ఆ బంధకాలు తెంచి పాపము అనే ఆ బంధకాల నుంచి, సంఖ్యల నుంచి విడిపించి తన ప్రజలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. కృప ద్వారా మనల్ని తోడుకుని పోతున్న దేవుడు ఆయన.